శాశ్వతమైనటువంటి ఉనికి స్వరూపాన్ని ఎట్లా ఉంటుందంటే, దీన్ని కూడా ఒక సామెత చెప్తారు. కొత్త బిచ్చగాడు పొద్దురగడట. కొత్తగా బిచ్చగాడు బయలుదేరాడు. పోతుంటే అందరూ అడుగుతుంటే ఇస్తున్నారు. ఇచ్చింది తీసుకుపోయి తిందాం అనుకోడు. వాడిస్తుంటే ఇంకా తీసుకుందాం అన్నట్టుగా ఉంటాడు. కొత్త బిచ్చగాడు పొద్దురగడట. అట్లాగే మనం కూడా కొత్త బిచ్చగాళ్ళం. 84 లక్షల జీవరాశుల గర్భాలు పోయి మానవ జన్మ వచ్చిన తర్వాత మానవ జన్మ ఎట్లా ఉంది? నవ. ఎప్పటికప్పుడు కూడా తనకు ఒక పరివర్తన కలుగుతోంది. తన ఉనికి తనకు తెలుస్తోంది. ఎట తెలుస్తోంది? బాధతో తెలిసినా బోసతో తెలిసినప్పుడు కూడా ఉనికి తెలుస్తుంది. బాధపడటమే కాకుండా దానికి ఏదో మార్పు చేసుకుందామని ఉంటుంది. ఆ ప్రయత్నం ఏదో మిగతా కూడా చేస్తాయి. విషయం వెళ్ళిపోయేటప్పటికీ మనకేదో ఒక ఇట్లా విశ్రాంతి, రిలీఫ్. ఆ భారం వదిలింది అన్నట్టుగా. భారం వదిలినప్పటికీ కూడా తన ప్రయోగం ఏం చేశాడంటే నాకు అర్థం కాలేదు కనుక ప్రయోగం అక్కడ అయిపోయింది. కావలసిన తనకు నీతి వచ్చేసింది. తను ఏం పొందాలో ఒక విషయంలో వచ్చేసింది. కానీ అక్కడ ఏమి ప్రయోగం చేశాడో తెలియటం లేదు. ఆ ప్రయోగం చేసినందువల్ల ఏం వచ్చిందో తెలియటం లేదు. తనకు అలసట ఎందుకు వచ్చిందో తెలియటం లేదు. అలసట యొక్క రూపం ఏమిటో తెలియటం లేదు. మరి అలసట తీరితే ఎట్లా ఉంటుందో కూడా తెలియదు. విషయంతో వెళ్ళిపోయింది. మరి పడుకుని లేచాడు. అలసట, దేహం యొక్క అలసట తీరింది. దేహం అలసట తీరింది కానీ దేహాన్ని మళ్ళీ ఉతకడానికి మొదలుపెట్టాడు. మళ్ళీ దాన్ని మళ్ళీ ఇంకో విషయాన్ని లాక్కెళ్ళి తీస్తున్నాడు. ఇదంతా ఇది పెద్ద వ్యవహారంలాగా ఉంది. గోల పడిపోతున్నాడు మనిషి. ఆ గోల పడిపోయే తీరుని ఎటు తప్పించుకోవాలి? ఆ శ్లోకం సమాధానం చెప్తుంది. ఈశావాస్యం జగత్యాం జగత్. ఈ విధంగా ఒక జగత్తులో ఇంకొక జగత్తుని మనం దర్శనం చేసుకుంటూ పోతున్నాడు. ఒకటి ఉన్నదేని దానిలో, ఆ ఉన్న దానిలో ఇంకోటి.